భావము సర్పమైనటువంటి మరి ఈ విధంగా వస్తున్నప్పుడు మనం ఆయన ఎక్కడ బ్రహ్మదేవుడు ఆ సరస్వతి మాత ఉన్నటువంటి రక్తపూర్ణంలో కూడా ఆ మృగమహాముని రాక లెక్క చేయకపోతే మీకు సృష్టికర్తలకి సంతోషాలైతే మీరు లోకాక్షేపం కొరకు ఏం ఆలోచన చేసేలాగా లేదు. ఓ ఈ బ్రహ్మదేవ పూర్వకంలో గురువురాలు పూజ పురస్కారాలు లేకుండా ఉంటున్నారా అని అక్కడ బ్రహ్మదేవ అక్కడికి వెళ్ళి మనకు అభ్యాసం పడదు. అక్కడ పార్వతీ పరమేశ్వరుడు బ్రహ్మణి ఆడుకుంటా ఉండరు. ఎందుకంటే నా స్నేహితులు ఆడుకుండా నాకు కూడా చిత్రకాన్ని ఆ పాత్రను వస్తున్నప్పుడు ఆయన మనం లెక్క చేయకూడదని పార్వతీ పరమేశ్వరుడు పార్వతీకి రమణానికి ఆ బ్రహ్మణ అవసరం చెప్తున్నాడు. అయితే ఎవరైనా తప్పలేకపోతే మీరు ఇంత పరమేశ్వరులకు దేవదేవుడు వైపు కూడా మనుషులకు ఏమాత్రం వెలువైనటువంటి ఎంత గొప్పవాళ్ళని భూలోకములని శరీరానికి పూజ లేకుండా ఇంద్రస్వరూపుడు కూడా వారి పూజలు కట్టుకోదు కూడా కానీ ఆ పరమేశ్వరుడు అయితే పరమేశ్వర మీరు గొప్ప జంతువులు స్వామి ఆ పార్వదేవి అక్కడికి వెళ్ళి వైకుంఠం పోతారు. అక్కడ వైకుంఠం పోయి ముగ్గురు ఒకటే మాత్రమే ఉన్నప్పుడు వాళ్ళ సంబంధాలు వాళ్ళ లోకం పరిపాలించేది ఏమంత మంచి అనిపిస్తుంది కానీ ఈ శ్రద్ధలో బ్రహ్మదేవుడు మీద కోపం ఆ కైలాసంలో శివుడి మీద కోపం చేయాలా పోయి ఆ విష్ణుమూర్తి వస్తస్థలం మీద గురుమహామేశ్వరుడు అప్పుడు స్వామి నా కఠినమైన శరీరం అన్నది కానీ ఈ బాధను వచ్చిన ఈ కోమలమైనటువంటి బాధలు వద్ద స్వామి బాధలు నాకు స్వామి దగ్గర ఎవరు బ్రహ్మణమని కాదాలు అయితే దండిన కాడికి ఓసుకున్నది కాక దండిన దెబ్బ ఓసుకుని కాక మళ్ళీ బాధపడుతున్న నా స్థలము ఏడు భార్య అయినా భర్త ఉదయస్థానము భర్త ఉదయస్థానము భార్య మరి తండ్రి ఓసుకుని కాక మళ్ళీ బాధపడుతున్నామంటే కానీ లక్ష్మీదేవి ఆ వైకుంఠ లక్ష్మి ఎక్కడైనా వెళ్ళిపోయారు కాక అక్కడ ఆగి బాధపడకుండా స్వామి లోకలక్ష్మి శ్రీమన్నారాయణని ఈ విధంగా కనేగల అని అక్కడ పక్కపోయి ఆ సమయానికి నారదు పోయి అమ్మవారిని విష్ణుమూర్తిని అమ్మవారిని పరమాత్మని తగ్గి అవమానం కలిగి ఆ స్థానాన్ని కథల లోకాలు పురాణాలు పెట్టుకుని పరిపాలించిన పరమాత్మని కన్నడని ఏడు అయింది. అక్కడ లక్ష్మీదేవి ఈ స్వామి ఉంటుందంటే లేదు మనకు ఆ మనుషులకు ఒక పశుపాలక సమానము. పశుపాలను మనం ఏ మాత్రము మనుషుల వల్ల బాధ పెట్టుకుంటారు. వాళ్ళు చేసేది ఏ కార్యమైనా మూలమైన కూడా మంచిదానికి ఉంటుంది అని లక్ష్మీదేవికి చెప్పుకుంటా. ఈ బ్రహ్మమహేశ్వరుని కూడా స్వామి ఎందుకు ఒక కారణం ఉన్నది. స్వాముల అహంకారమై స్వామి ఇవే సంపద సంపన్నుడు ఆ ఎన్నపడక నీకే అందించాలి. నేను చక్ర మొదకాడు చక్ర మహాభావం చేస్తే నా తప్పు క్షమించు స్వామి అని ఆ శ్రీమన్నారాయణ పాదాలు పట్టుకొని ఎంతో దుఃఖిస్తున్నాడు ఆ బ్రహ్మహంని. స్వామి ఎందుకు ఒక కారణం ఉన్నది. కన్నీటి కూడా ఒక ఏం తప్పలేదు ఇందుకు ఒక కారణం కూడా అనుగ్రహించుకుంటా ఉన్నాక లక్ష్మీదేవి అమ్మవారు నాకు వచ్చినప్పుడే ఆమె స్వామి దగ్గర ఉన్నది వైకుంఠంలో కూడా అని గొప్ప అవమానమైన నాకు ఈ భక్తులకు పొందుకుంటంలో కూడా అని ఆమె ఎందుకో ఆ అక్కడ గుల్లాపురం అడవిలో మన తపస్సు పోయింది. ఇక్కడ లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి అని ఆ లక్ష్మీ మహాదేవుని గురించి ఆమె తపస్సు చేస్తున్నది. ఇక్కడ వచ్చి ఆ స్వామివారు భూలోకానికి 7 మండల పైకి వచ్చి అక్కడ కూడా ఆమె లక్ష్మీదేవిని తపస్సు చేస్తున్నారు. ఆ శివుని భగవంతుడైనటువంటి వాణి కూడా భార్య భర్తలు ఒకరు దూరం అయితే లక్ష్మీదేవి అంత విష్ణుమూర్తి అయినా కూడా పుట్టనక బలవాన్ కాళ్ళు బలవాన్ మనకు ఈ కథల అర్థమైంది మహాత్ముడి పెద్దది. అయితే
ఆ ఇవన్నీ కూడా గమనిస్తూనే పరమేశ్వరుడికి జరగలేకుండా పరమశివుడికి జరగకుండా ఆవుని జరగలేక ఆవుల పరమశివుడికి జరగలేక శివుని జరగలేక ఆ పరమశివుడు అన్ని గమనిస్తూనే ఉండడు. అది ఇక్కడ ఇతర సమాజంలో స్వామివారికి ఆనందాన్ని వెళ్ళా అని ఆ నాలుగుల వారు ఆ పరమేశ్వరుడు దగ్గర పరమేశ్వరుడు దగ్గర మరి కట్టనప్పుడు బ్రహ్మదేవుడి దగ్గర ఎవరు నాలుగుల వారు అక్కడ వెళ్ళాలని ఆనంద తపాసులు స్వామివారి ఇక్కడ ఏడుకోవడం తపాసులు కోసమే అయితే మీరు కల్పిష్టమైన తప్పదు స్వామివారికి ఎంత ఆధారం అంటే బాధపడకుండా పరమేశ్వరుడికి నీకు గమనించుకుంటూ బ్రహ్మదేవుడు ఆ శివుడు పరమశివుడు గోవిందలేడు ఆ నాటుల వారు అందరూ కలిసి గోవిందని ఆ కొండలపై పోసి బాలవారికి బాలధారణకు కాలేదు కానీ గోవులు అమ్మాయి గొల్లమల్లంలో కూడా అవతారం దాని లక్ష్మీదేవి చూడడానికి అభివృద్ధి అక్కడ సంస్కృత ఎక్కువ ఉంటుంది. అక్కడ భక్తులకు స్వామివారికి బాలికి అవకాశం ఉండదు కానీ ఆ గోవు తీసుకొని ఒక మార్గదర్శకుడు గొల్లమల్లం అమ్మవారు లక్ష్మీదేవి వస్తే ఇక పశుపాలకు ఇటువంటి గోవు మన దగ్గర ఉండాలి. గోవు మనకు పొలాన్ని తీసుకున్నాలని ఆ గోపాలకు ఆ చోళరాజు దగ్గర వెంకటేశ్వర దగ్గర చెప్తే సరే అవకాశం అని ఆమె వెలగొట్టమంటారు కోసం. అయితే ఒక అవసరం కూడా ఉంది. తక్కువ భూములకు తక్కువ తీసుకుంటున్న వల్ల ఈ ఎంతకాలం మీ దగ్గర ఉన్నదో అంతకాలం ఈ ఆవును మీ దగ్గర పెట్టుకొని ఏ మాత్రం నాకు రూపాయలు అయితే ఇక్కడ మీ దగ్గర
పట్టణంలో వచ్చిన వాళ్ళైనా మా గ్రామంలో కావాలంటే ఏం కావాలో వచ్చిందమ్మా
फोटो రాజు కొంతమంది పరివారం బట్టలు అమ్మవారు అనుభూతి ఆ గోవులు చూసి అమ్మ గోవులు తీసుకుంటాము గడపెట్టి తల్లి అని ఆయన ఈ సామాన్య జనులు పోషించిన గోవులు ఆపింది మీరటువంటి రాజుల దగ్గర ఉండగలిగి మీరే పోషణ చేయాలి ఎవరి వల్ల కాదు ఇది అంటే లేదు తల్లి మరి నిలలేని ధరలేని గోవులు ఇటువంటి ధరలేవు మరి నీవేమో ఆ పరస్పంలో కూడా నిర్మించినటువంటి లక్ష్మీదేవిలాగా ఉండవు మరి ధరలేని గోవులు తీసుకుంటే ధర్మం రాదు కదా తల్లి తప్పకుండా నీవు ఇది రొమ్మలు చెప్తే మీకు కొట్టము చెప్తాను రాజు దగ్గర ఉంటాము తక్కువ భూములకు వెళ్ళిపోతే తప్పకు చేసుకుంటే తర్వాత అది అవసరం వెళ్ళిపోయిన తర్వాత ఆ గోవు ఆ మేఘలో నన్ను చేరుతుంది ఎలాంటి అనుమానము కష్టపడు తప్పకుండా మీటువంటి రాజులని నాకు సంపాదిస్తారు ఈ కామదేవుడు గొప్ప కామదేవుడు ఇది మీటువంటి రాజుల దగ్గర ఉండవలసింది నువ్వు అనుమానం లేకుండా ఈ గోవును పోషిస్తూ తర్వాత మనం చేరుతుంది నాయన అని చెప్తే తల్లి నీవు ఆ జగన్మాతవు మరి మా పుణ్యము లేనటువంటి తల్లి వచ్చి మాకు
దగ్గర వచ్చి ఆ గోవు ఈ విధంగా ఇష్టపోతున్నామంటే మరి ఇన్ని గోవులు ఉన్నా కూడా మా దగ్గర ఎన్నో ఉన్నాయి కానీ ఈ గోవులు ప్రమాణం కావు. మరి దయచేత పరమాత్మ దాని వల్ల మీకు భగవంతుడు ఈ విధంగా ముందు పుచ్చుకుందేమో మాకు ఇష్టపోతున్నారు. సరే కానీ మేము లేదు మా జన్మంలో కూడా మర్మము ఒప్పుకొని ఆ గోవు తీసుకుని పట్టుకుని అప్పుడు నేను ఎంతో మంచిగా మేస్తా అన్ని ఆవులను ఒక ఒక ఆవును ఒక చూసుకుంటాయి గోవు దగ్గర కానీ గోపాలు కూడా చెప్తే అప్పుడు అమ్మవారు లక్ష్మీదేవి తపాసు చేసుకుని వెళ్ళిపోతానని మళ్ళా వెళ్ళిపో జై శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి జై. సామాన్యమైన ఓ కాదయ్యా
దయచేసి ఆడపిల్ల జనమా మొత్తం రావాలని కోరుతున్నాను. వెళ్ళిపోతున్నాను. తనందు పొరుగు పండుతను దారులు తెలుసున్నది తోడుడు వదన్నగలడా శుభాను చూడు కూడా ఆహా
ఎంతో సుందరంగా ఉన్నది కదా. ఇది ఏమిటి? ఇచ్చల చూడయ్యా. ఓహో ఇది ఏమి రక్తదాన నా తప్పులు క్షమించున్నారా?
నా పాలనలో నా తప్ప ఎప్పుడో తెలుస్తా
నుండి నన్ను మొట్టమొదటిగా కార్యక్రమం చేసుకునే నీవే రక్షించుకుంటే కావున నా ఆలయంలో కూడా ఏ నాకైనా ముందు మీ భవిష్యత్తుని దర్శించుకున్న తర్వాత నా చరిత్రలో కూడా సదా పోవాలగా ఇక రాత్రి పగలు దీన్ని తలుచుకుంటూ జీవితకాలం గడపగల తండ్రి నీ కొండకు రాకుండా మరణము దేవదేవా